వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నెల్లూరు జిల్లా కొండాపురం మండలం సత్యవేలాగ్రహణ గ్రామం. ఈ మాకు వృద్ధా పింఛన్లు వచ్చినాయి. వచ్చి వాళ్ళు ఇవ్వకుండా మాకు వాళ్ళ యాంగిల్లోనే ఇళ్ళ యాంగిల్లోనే అని 3 రోజులు తిప్పి ఎన్నికలు పంపించేశారు అంటున్నారు. మీరు అదే అంటే మీరు ఎవరినైనా కడుక్కోపోండి, మా కాడ లేవు అని ఇట్లా చెప్తున్నారు. మరి మాకు పింఛన్ ఎవరు ఇస్తారు ఏందని సచివాలయం పడితే మీకు ఇచ్చేవాళ్ళు మీకు ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలేదు, మాకైతే రిటర్న్ ఇంకా డబ్బులు ఇవ్వలేదు, మా కాడికి వచ్చి మేము అడిచి మీకు ఎవరు ఇస్తారో వాళ్ళని అడగమంటే వాళ్ళైతే మాకు సమాధానం చెప్పడం లేదు, మా దగ్గర లేవు, మీరు ఇంకెక్కడికి పోండి అని ఇట్లా అంటున్నారు. ఎంతమందికి ఇవ్వలేదు? లెక్కల వెంకటరమణయ్య, మొందా పేరయ్య, అన్ని తిరుపాలు, పుట్లూరు తిరుపాలు, మార్తల రమ 5. సార్ అన్నం తిరుపాలని, నెల్లూరు జిల్లా కొండాపురం మండలం సచివాల అగ్రహారం. సుమతి మేడం దగ్గరికి ఫస్ట్ పోయినాను, నా కాడికి రాలేదనింది. మళ్ళీ కావాల మేడం కాడికి పోయినాను, నీ పేరు నా కాడ లేదనింది. మళ్ళీ వియ్యూరు కాడికి పోయినాను, నీ పేరు నా కాడ లేదనింది. సరే 3 రోజులు జరిగిపోయింది. ఇంకా సచివాలయానికి పోతే మీ పేర్లు ఇక్కడ లేవు, మా దగ్గర లేదన్నాడు సార్. పెన్షన్కి అయినా సార్, పెన్షన్కి వెళ్ళినాను, వాళ్ళు ముగ్గురు 3 మాటలు చెప్పేశారు సార్. నెల్లూరు జిల్లా పుట్లూరు తిరుపాలు సత్యాల అగ్రహారం మాది. పింఛన్లకు వస్తే సచివాలయం 3 రోజులు తిరిగినాం, నీకు దిక్కులు కాడ చెప్పుకోమని అన్నారు వాళ్ళు. మేము తిరిగి గమ్ము మానుకున్నాం సార్ అని చెప్పి. అది మందా పేరారెడ్డి, సచివాల అగ్రహారం, కొండాపురం మండలం, నెల్లూరు జిల్లా. పింఛన్లు 3 రోజులు, శనివారం నుంచి 3 రోజులు తిప్పి నేను ఒంగోలు ఆడున్నాను ఏడున్నా అని చెప్పిండు. ఊళ్ళో తర్వాత ఇది చేసిండు. ఇంకా మా లాస్ట్లో ఇంక దొరకకుండా వెళ్ళిపోయాడు. సచివాలయం పెడితే వాళ్ళు జవాబు చెబుతారు, వాళ్ళు మా కాడ ఎందుకుండే అంటున్నారు. సచివాలయం పోతే మా కాడ లేవు, మీరు అదనంగా మీరు వాళ్ళ కాడికి పోయి తీసుకోమన్నారు సార్. మీరు అధికారులు చెప్పారా? చెప్పిల్లా, ఏమన్నారు? వాళ్ళు వాళ్ళ కాడికి పోయి తీసుకోమని. వాళ్ళు ఏనికి డబ్బులు పంపించే వాళ్ళకి ఇచ్చామని మాకు డబ్బులు అన్నారు. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.